పిఎస్ కి చేరుకున్నారు దర్శకుడు ఆర్జీవి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ఆర్జీవిని వాళ్ళ ఒంగోలు పోలీసులు ప్రశ్నించబోతున్నారు. ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు వర్మని వాళ్ళు ప్రశ్నించబోతున్నారు. మొత్తం 50 ప్రశ్నలు వర్మ కోసం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆర్జీవీకి ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది హైకోర్టు. అయితే బెయిల్ ఇచ్చిన క్రమంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. దర్యాప్తుకు సహకరించాలి అని కోర్టు చెప్పడంతో ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంతకుముందు ఆర్జీవీకి ఒంగోలు శివారులో స్వాగతం పలికారు వైసీపీ నేతలు చెవిరెడ్డి అలాగే శివప్రసాద్ రెడ్డి. ప్రతినిధి ఫైరోజ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫైరోజ్, ఒక 5 నిమిషాల క్రితమే ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈరోజు విచారణకు వర్మ హాజరయ్యారు. అదే సంవత్సరం నవంబర్ 13, 19 తేదీన రామ్ గోపాల్ వర్మ విచారణకు రావాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చినా సరే ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి కోర్టుకు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన మళ్ళీ విచారణకు హాజరయ్యారు. తన హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక లాయర్తో పాటుగా ఒంగోలులో ఉన్నటువంటి ఒక లాయర్ శ్రీనివాసరావుతో పాటు కూడా ఆయన వచ్చి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. ఈ బందోబస్తు నడుమనే ఆయన రామ్ గోపాల్ వర్మ నడుచుకుంటూ ఇక్కడ కారు దిగి నడుచుకుంటూ రూరల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. అక్కడ రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు సమక్షంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించిన మొత్తం 50 ప్రశ్నలు ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా కోసం ఏర్పాటు చేసినటువంటి పోస్టర్లు అలాగే ఎక్స్లో పెట్టినటువంటి పోస్టులు మార్ఫింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన అసభ్యకరంగా ఆయన పోస్ట్ చేశారని దానిపైన మద్దిపాడు మండల టీడీపీ నాయకుడు రామలింగం ఇచ్చిన కేసు పైన ఈ ఫిర్యాదు పైన కేసు నమోదైంది. దీనిపైన విచారణ నిమిత్తం ఈరోజు ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. మరోవైపున వ్యూహం సినిమాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంటే అప్పుడు ఫైబర్ నెట్లో ఉన్నటువంటి 2 కోట్ల రూపాయలు రామ్ గోపాల్ వర్మకి అక్కడ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డబ్బులు ఎందుకు యూజ్ చేశారు, ఎవరిచ్చారు, ఈ వ్యూహం సినిమా ఆ పోస్టర్లు రూపొందించడం కానీ లేదా ఈ సినిమాని అసలు టోటల్గా సినిమా తయారు చేయడం వెనక మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాదాపుగా ఈ మొత్తం వెబ్సైట్లో మొత్తం కూడా ఈ రిలేటివ్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 50 ప్రశ్నావళిని కూడా రూపొందించుకొని ఆయన ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు 12 గంటల సమయంలో ఆయన విచారణకు హాజరయ్యారు కాబట్టి సాయంత్రం దాకా సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 9 అంటే రాత్రి 9, 10 అయినా సరే పూర్తి స్థాయిలో ఆయన దగ్గర నుంచి ప్రాథమిక సమాచారాలు రాబట్టడం కోసం వివిధ రకాల ప్రశ్నావళిని రూపొందించుకొని ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ప్రస్తుతం మనం కనిపిస్తుంది.